హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా, ఈ క్రింది వానిలో భారతీయ సమాజం యొక్క లక్షణం కానిది ఏది? ఏకరూపకత. ఏకరూపకత అనున్నది భారతీయ సమాజం యొక్క లక్షణం కాదు. భారతీయ సమాజం యొక్క లక్షణం భిన్నత్వము మరియు ఏకత్వం, కానీ ఏకరూపకత కాదు. ఏకరూపకత అంటే మనకు యూనిఫామిటీ. భారతీయ సమాజం అనున్నది యూనిఫామిటీకి ఉదాహరణ కాదు. ఉదాహరణకు వాటికన్ సిటీ, అందరూ కూడా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు, అది యూనిఫామిటీ, ఏకరూపకతకు ఉదాహరణ. ఉదాహరణకు పాకిస్తాన్, అందరూ కూడా ముస్లిం, అది యూనిఫామిటీకి ఉదాహరణగా చెప్పవచ్చు, ఏకరూపకతకు ఉదాహరణగా చెప్పవచ్చు. భారతీయ సమాజం అనున్నది డైవర్సిటీ అండ్ యూనిటీ. డైవర్సిటీ అంటే వివిధ రకాల మతాలు, వివిధ రకాల కులాలు. సో భారతీయ సమాజం అనున్నది డైవర్సిటీకి ఉదాహరణగా చెప్పవచ్చు. అదే సెకండ్ ఆప్షన్ డైవర్సిటీ. చూడండి, వైవిధ్యత అనగా డైవర్సిటీ. మరి సి, గతిశీలత. భారతీయ సమాజం యొక్క లక్షణం గతిశీలత. నెక్స్ట్ స్థిరీకరణ. ఇవన్నీ కూడా భారతీయ సమాజ లక్షణాలు. స్థిరీకరణ అంటే స్ట్రాటిఫికేషన్ అని చెప్పవచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి ఏకరూపకత. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో అత్యల్ప సంఖ్యలో ఉన్న జాతి ఏది? ఆన్సర్ బి, అండమానీలు. భారతదేశంలో అత్యల్ప సంఖ్యలో ఉన్న జాతులు ఏది అంటే అండమానీలు. మరి అధిక సంఖ్యలో ఉన్నది ఆర్యన్స్, ఆ తర్వాత ద్రవిడియన్స్. మరి మంగోలాయిడ్ అనున్నది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన జాతిగా చెప్పవచ్చు. నెక్స్ట్, మూడవ ప్రశ్న, ఈ క్రింది వానిలో మన అనే భావన దేనిలో అధికంగా ఉంటుంది? ఈ ప్రశ్నను మీరు గమనించండి. మన అనే భావన దేనిలో అధికంగా ఉంటుంది అంటే అన్నిటిలో కూడా మన అనే భావన ఉంటుంది. ఇక్కడ మన అనే భావన మనం ఉదాహరణకి ఒక దగ్గర చదివాం కులంలో ఉంది అని. సో ఆన్సర్ కులం పెట్టినట్టయితే ఇక్కడ తప్పు. ఎందుకంటే ఇక్కడ దేనిలో అధికంగా ఉంటుంది అన్నాడు అంటే దాని అర్థం అన్నింటిలో కూడా ఉంది, దేనిలో అధికంగా ఉంది అని అర్థం. సో ఆన్సర్ చూసినట్లయితే కుటుంబంలో అధికంగా ఉంటుంది మన అనే భావన. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నాలుగవ ప్రశ్న, కులాల మధ్య శ్రమ విభజనను తెలిపేది జజమాని వ్యవస్థ అని పేర్కొన్నది ఎవరు? శ్రమ విభజనను తెలిపేది జజమాని వ్యవస్థ. కులాల మధ్య శ్రమ విభజనను తెలిపేది జజమాని వ్యవస్థ అని పేర్కొన్నది ఎవరు అంటే ఎడ్మండ్ లీచ్. ఈ జజమాన్ అనే పదము యజమాన్ నుండి ఆవిర్భవించినది. ఈ జజమాని వ్యవస్థ సేవల వినిమయానికి సంబంధించినది. సేవలు అందించేవాడిని కామిన్ అని, సేవలు పొందేవాడిని జజమాను అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఐదవ ప్రశ్న, పరిణామ క్రమంలో కులం ఏర్పడిందని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ డేంజల్ అబెస్టన్. నెక్స్ట్, ఆరో ప్రశ్న, ఇండియన్ విలేజెస్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఇండియన్ విలేజెస్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే ఎంఎన్ శ్రీనివాస్. నెక్స్ట్, ఏడవ ప్రశ్న, ఉపాంత ఉమ్మడి కుటుంబము అను భావనను తెలిపిన వారు ఎవరు? ఐసి దేశాయ్. ఉపాంత ఉమ్మడి కుటుంబం అను భావనను తెలిపింది ఎవరు అంటే ఐసి దేశాయ్. నెక్స్ట్, ఎనిమిదవ ప్రశ్న, అంతర్వివాహం అనున్నది సాంప్రదాయ వివాహిత నియమము. నెక్స్ట్, తొమ్మిదవ ప్రశ్న, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? కపాడియా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అత్యంత పురాతనమైన వివాహ చట్టం ఏది? చూడండి, ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ప్రత్యేక వివాహ చట్టము 1872, భారతీయ విడాకుల చట్టము 1869, శారదా చట్టము 1929, పార్సీ వివాహ చట్టము 1936. సో అత్యంత పురాతన వివాహ చట్టం ఏది అంటే 1869 భారతీయ విడాకుల చట్టము. నెక్స్ట్, 11వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఎవరిని 4వ జోన్ గిరిజనులుగా పరిగణిస్తారు? 4వ జోన్ గిరిజనులుగా ఎవరిని పరిగణిస్తారంటే జరావాస్. నెక్స్ట్, 12వ ప్రశ్న, జెండర్ అనగా సామాజిక మరియు సాంస్కృతిక భేదాలను తెలిపే భావన. జెండర్ అనగా సామాజిక మరియు సాంస్కృతిక భేదాలను తెలిపే భావన.
నెక్స్ట్ 13వ ప్రశ్న, కామిన్ అనే పదము దేనికి సంబంధించినది? ఇందాకలే చెప్పాం, కామిన్ అనే పదము జజమాని వ్యవస్థకు సంబంధించినది. ఈ జజమాన వ్యవస్థ అనున్నది యజమాన్ నుండి ఆవిర్భవించినది. ఈ యొక్క యజమానుకు సేవ అందించేవాన్నే కామిన్ అని పిలవడం జరుగుతుంది. సో కామిన్ అనే పదము దేనికి చెందింది అంటే యజమాని వ్యవస్థకు చెందింది, అదే జజ్మాన్ వ్యవస్థకు చెందినది. నెక్స్ట్ 14, దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు ఏ సంవత్సరంలో సంభవించినవి? దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు ఏ సంవత్సరంలో సంభవించినవి అంటే 2013. నెక్స్ట్ 15, బుందేల్ఖండ్ అనే ప్రాంతీయ వివాదం ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది. నెక్స్ట్ 16, భారతదేశం నందు ఏ రాష్ట్రంలో మహిళలపై హింస రేటు అధికంగా కలదు? అస్సాం. ఒక విషయం గమనించండి, అది అక్షరాస్యత రేటు అయినా, హింస రేటు అయినా, లేదంటే పేదరిక రేటు అయినా, రేటు అని అడిగినప్పుడు చిన్న రాష్ట్రాలు ముందులో ఉంటాయి. అధిక సంఖ్య అని అడిగినప్పుడు పెద్ద రాష్ట్రాలు ముందుగా ఉంటాయి. ఉదాహరణకి ఇదే ప్రశ్న, మహిళలపై హింస ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నది అంటే మ్యాక్సిమం కూడా మనకు పెద్ద రాష్ట్రాలు అనేవి ముందుగా ఉంటాయి. ఉదాహరణకు మనం ఉత్తరప్రదేశ్ అని చెప్పవచ్చు. అదే రేటు అని అడిగేటప్పుడు ఎప్పుడైనా రేటు అనున్నది చిన్న రాష్ట్రాలు రేటు అనున్నది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో భౌగోళిక పరంగా తక్కువగా ఉన్నవి రేటులో ముందు ఉంటాయి. సంఖ్య అంటే పెద్ద రాష్ట్రాలు ముందుగా, పెద్ద రాష్ట్రాలు మీన్స్ వైశాల్య పరంగా కాదు, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు. నెక్స్ట్ 17వ ప్రశ్న, మహిళలపై జరుగుతున్న నేరాల్లో కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఎక్కడ అధికంగా నమోదవుతున్నవి? చూసారా, ఇక్కడే మహిళలపై జరుగుతున్న నేరాల్లో కేంద్రపాలిత ప్రాంతాల పరంగా ఎక్కడ అధికంగా నమోదవుతున్నాయి అంటే ఇక్కడ మనకు అధికంగా సంఖ్యాపరంగా అడిగాడు. సో కేంద్రపాలిత ప్రాంతాల్లో సంఖ్యాపరంగా జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది? ఢిల్లీలో ఎక్కువ ఉంది. సో అక్కడే అధికంగా నమోదవుతాయి. సో అది మీరు గమనించాలి. నెక్స్ట్, సవరించిన న్యాయ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? సవరించిన న్యాయ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు అంటే 2013. నెక్స్ట్ 19వ ప్రశ్న, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టమునకు సంబంధించిన దానిని గుర్తించండి. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టమునకు సంబంధించిన దానిని గుర్తించండి. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టంకు సంబంధించిన కేసు వచ్చేసరికి విశాఖ కేసుగా మనం చెప్పడం జరుగుతుంది. విశాఖ కేసు ఆన్సర్ ఇక్కడ. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టంకు సంబంధించిన కేసు అంటే విశాఖ కేసు. నెక్స్ట్ 20వ ప్రశ్న, సరోగసి మార్గంలో తల్లి అయినప్పుడు ఎన్ని రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు పొందే అవకాశం కలదు? సరోగసి మార్గంలో తల్లి అయినప్పుడు ఎన్ని రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు పొందే అవకాశం కలదు అంటే 12 వారాలు. నెక్స్ట్, అడాలసెంట్ లేబర్ అను పదప్రయోగం చట్టబద్ధంగా భారతదేశంలో ఏ సంవత్సరంలో ఉపయోగించారు? అడాలసెంట్ లేబర్ అనే పదప్రయోగం చట్టబద్ధంగా భారతదేశంలో ఏ సంవత్సరంలో ఉపయోగించారు అంటే 2016. నెక్స్ట్ 22వ ప్రశ్న, జాతీయ బాల కార్మిక ప్రాజెక్టును ఏ సంవత్సరంలో రూపొందించారు? 1988. నెక్స్ట్ 23వ ప్రశ్న, కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ అనే సాంప్రదాయంపై భారతదేశం ఏ సంవత్సరంలో సంతకం చేసింది? 1980. నెక్స్ట్ 24, బాల న్యాయ చట్టాన్ని చివరిగా ఏ సంవత్సరంలో సవరించారు? 2021. నెక్స్ట్ 25వ ప్రశ్న, కమ్యూనిటీ విజిలెన్స్ గ్రూపులు ఏ పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు? ఉజ్వల పథకంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 26, కుకీ ల్యాండ్ ఉద్యమం ఏ రాష్ట్రంలో సంభవిస్తున్నది? మణిపూరు. నెక్స్ట్ 27, డార్జిలింగ్ ప్రాంతీయవాదం ఏ రాష్ట్రంలో బలంగా వినిపిస్తుంది? పశ్చిమ బెంగాల్. 28, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టులు కలవు? 257. 29, బాల న్యాయ చట్టం యొక్క నినాదాన్ని గుర్తించండి. బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్.
నెక్స్ట్ 30వ ప్రశ్న, బాల న్యాయ చట్టం ప్రకారం చట్టబద్ధంగా మారిన సంస్థ ఏది? కారా. కారా అనగా సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. బాల న్యాయ చట్టం ప్రకారం చట్టబద్ధ సంస్థగా మారిన సంస్థ ఏది అంటే కారా. కారా అంటే సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. నెక్స్ట్, ఈ క్రింది వానిలో వికలాంగులకు పరికరాలు సరఫరా చేసే సంస్థను గుర్తించండి. ఆల్మికో. నెక్స్ట్ 32వ ప్రశ్న, వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ఎన్ని రకాల వికలాంగత్వాన్ని గుర్తించారు? 21 రకాలు, 21 టైప్స్. నెక్స్ట్ 33, ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఎన్ని దశల్లో సహాయాన్ని అందిస్తారు? 3 దశలు. నెక్స్ట్ 34, 34వ ప్రశ్న, గిరిజన సమూహం అనునది హోమోజీనియస్ గ్రూప్. నెక్స్ట్ 35, కులం అనునది ఇన్వాలంటరీ సమూహము. నెక్స్ట్ 36, సమాజం నందుగల అత్యంత ప్రాథమిక విభాగాన్ని గుర్తించండి. సమాజం నందుగల అత్యంత ప్రాథమిక విభాగము అనగా కుటుంబము. నెక్స్ట్ 37, నీలగిరి తోడాలకు సంబంధించి సరికాని వ్యాఖ్యాన్ని గుర్తించండి. వీరిది మాతృస్వామిక సమాజము, వీరిది బహుభర్తృత్వ కుటుంబము. కరెక్టే. నీలగిరి తోడాలు అనున్నది వీరి మాతృస్వామిక సమాజము. మాతృస్వామిక ఇక్కడ తల్లి పెద్ద కుటుంబానికి. నీలగిరి తోడాల్లో వచ్చేసరికి తల్లి కుటుంబానికి పెద్ద. వీరిది బహుభర్తృత్వ కుటుంబము. ఇక్కడ వచ్చేసరికి భార్య ఒకరే, భర్తలు ఎక్కువ మంది ఉంటారు, బహుభర్తృత్వం. వీరిది ఉభయ వంశ కుటుంబం. ఇది కాదు, ఇది సరికాదు. వీరిది మాతృవంశ కుటుంబం. ఇది సరైనదే. సో ఇక్కడ ఆన్సర్ సరికానిది అంటే సి, ఉభయ వంశ కుటుంబం అన్నది తప్పు, మిగిలినవన్నీ కూడా రైటే. నెక్స్ట్ 38వ ప్రశ్న, సంకేత సంబోధన అనబడే బంధుత్వ ఆచరణ ఈ క్రింది వానిలో ఎవరిలో గోచరిస్తుంది? సంకేత సంబోధన అనబడే బంధుత్వ ఆచరణ ఎవరిలో గోచరిస్తుంది అంటే భార్యాభర్త. నెక్స్ట్ 39వ ప్రశ్న, కుహానా ప్రసూతి అనే బంధుత్వ ఆచరణ ఎవరిలో గోచరిస్తుంది? కుహానా ప్రసూతి అనే బంధుత్వ ఆచరణ తోడాలలో గోచరిస్తుంది. గోచరిస్తుంది అంటే కనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ 40వ ప్రశ్న, భారతదేశంలో కుటుంబాలను 5 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? భారతదేశంలో కుటుంబాలను ఐదు రకాలుగా వర్గీకరించినది ఐసి దేశాయ్. ఈ క్రింది వానిలో దత్తతకు సంబంధించిన అంశాలపై పర్యవేక్షణ చేసే సంస్థ ఏది? కారా. కారా అంటే మనం ఇందాకలే డిస్కస్ చేసాం, సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. నెక్స్ట్, ఈ క్రింది వానిలో దత్తతకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ గుర్తించండి. 1800111311. దత్తతకు సంబంధించిన హెల్ప్ లైన్ వచ్చేసరికి 1800111311. నెక్స్ట్ 43వ ప్రశ్న, ఈ క్రింది వానిలో మాతృత్వ మరణాలను తగ్గించేందుకే ఉద్దేశించిన పథకాన్ని గుర్తించండి. మాతృత్వ మరణాలను తగ్గించేందుకు ఉద్దేశించిన పథకం దక్షత. నెక్స్ట్ 44వ ప్రశ్న, నికష పోషణ యోజన అనున్నది ఎవరికి సంబంధించినది? నికష పోషణ యోజన అనున్నది పోషకాహార లోపంతో బాధపడుతున్న క్షయ వ్యాధిగ్రస్తులకు సంబంధించినది. నెక్స్ట్ 45, స్మార్ట్ సిటీ మిషన్కు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. స్మార్ట్ సిటీ వరల్డ్ బ్యాంక్ నిధులతో ప్రారంభిస్తారు, IMF నిధులతో ప్రారంభిస్తారు, స్మార్ట్ సౌకర్యాలు పెంపొందిస్తారు. ఇక్కడ వచ్చేసరికి స్మార్ట్ సిటీలో సుపరిపాలన అందించడం జరుగుతుంది. ఆన్సర్ సుపరిపాలన అందిస్తారు. నెక్స్ట్ 46వ ప్రశ్న, జాతీయ వీధి వ్యాపారుల విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? వీధి వ్యాపారుల విధానాన్ని 2009 సంవత్సరంలో ప్రారంభించారు. నెక్స్ట్ 47, స్టార్టప్ విలేజెస్ కార్యక్రమాన్ని ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు? స్టార్టప్ విలేజెస్ కార్యక్రమాన్ని 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించడం జరిగినది. నెక్స్ట్ 48, ఒక్క కుటుంబాలపై పరిశోధన చేసిన వారు ఎవరు? ఆన్సర్ MN శ్రీనివాస్. నెక్స్ట్ 49, దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాలను గుర్తించారు? 10 రాష్ట్రాలలో. నెక్స్ట్ 50వ ప్రశ్న, భారతదేశంలో ఏ గిరిజన తెగకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు? భారతదేశంలో ఏ గిరిజన తెగకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు అంటే బిల్లులు.
ఈ బిల్లులు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారంటే రాజస్థాన్. ఈ బిల్లులపై ఇంకో ప్రశ్న కూడా అడగవచ్చు ఇలా, వీరు ఏ గిరిజన తెగ కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టిన తర్వాత వారికి నచ్చిన ఆ గ్రామంలో వారికి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటారు అంటే ఏ తెగ అంటే బిల్లులు తెగకు చెందిన వాళ్ళే ఉట్టి కొట్టిన తర్వాత వారికి నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవడం జరుగుతుంది ఆ గ్రామంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.